హే గైస్! మనకు ఎలాంటి వెబ్‌సైట్ అవసరం లేకుండా, మనకు అవైలబుల్‌గా ఉన్న మన యూట్యూబ్‌లోనే మంచి హర్రర్ థ్రిల్లర్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీస్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ వన్ హర్రర్ థ్రిల్లర్ ఫ్యాంటసీతో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ 'తుంబాడ్'. ఇలాంటి మూవీ మన ఇండియన్ చరిత్రలో ఇప్పటివరకైతే ఎవరు తీయలేదు. అండ్ రాబోయే కాలంలో కూడా ఇలాంటి మూవీనైతే మనం అస్సలు చూడలేము. మూవీలో ప్రతి ఒక్క సీను చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. అండ్ మూవీ ఒక స్టోరీగా కనెక్ట్ చేస్తే 'దురాశ దుఃఖానికి చేటు' అనే సామెతకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అండ్ మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. మూవీ అయితే స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ మనం అర్థం కాకపోవచ్చు. కానీ కంటిన్యూ‌గా చూడండి. మూవీ మాత్రం చాలా అర్థమవుతుంది. అండ్ చాలా బావుంటుంది. ఇంతవరకు యూట్యూబ్‌లో కానీ, ఎక్కడ గాని ఈ మూవీని చూడకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్లి చూడండి. మన యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. మన తెలుగులోనే ఉంది. నెక్స్ట్ వన్ ఇది చిత్రం కాదు. ఇది నిజం. ఈ మూవీనైతే ఎవరు చిత్రీకరించలేదు. అండ్ ఎవరు నటించలేదు. ఈ మూవీ అయితే నిజంగా జరిగిన కథ. ఈ మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే 2010లో కర్ణాటకలో ఉన్న కొందరు ఫ్రెండ్స్ ఒక ట్రిప్‌కి వెళ్ళి ఒక కొండని ఎక్కడానికి వెళ్తారు అడవిలోంచి. అలా వెళ్ళిన దాంట్లో ఒకతను కెమెరా తీసుకొని వెళ్తాడు. అయితే అలా వెళ్ళిన ఫ్రెండ్స్ ఏమయ్యారు? ఏ విధంగా చనిపోయారు? అనైతే అందరికి గమనార్హంగా ఉంటుంది. ఒక 2 ఇయర్స్ తర్వాత అతను తీసుకెళ్ళిన కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాను ఓపెన్ చేసి చూస్తే అందరూ షాక్‌కి గురవుతారు. వాళ్ళు ఎలా చనిపోయారనేది మనకు కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది. అయితే ఆ కెమెరాలోని కొన్ని సీన్స్‌ని మనకు మూవీలాగా మలిచి రిలీజ్ చేశారు. అండ్ 2014లో కర్ణాటకలో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అండ్ ప్రతి ఒక్కరు షాక్‌కి గురయ్యారు. అండ్ ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇయాల రేపు ఖచ్చితంగా దయ్యాలు, భూతాలు లేవు అనే వారికి ఈ మూవీ ఒక మంచి ఉదాహరణగా మిగులుతుంది. అండ్ ఖచ్చితంగా మూవీని చూడండి. మన యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి 'ఇది కథ కాదు నిజం'. ఖచ్చితంగా వెళ్లి చూడండి. ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ 'ద నన్' ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ హర్రర్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తాయి. హార్ట్ పేషెంట్స్ మాత్రం ఈ మూవీని అస్సలు చూడకండి. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే మూవీ స్టార్టింగ్‌లోనే ఒక రూమ్ దగ్గర ఒక బోర్డ్ ఉంటుంది. ఆ బోర్డ్ పైన దేవుడు ఇక్కడి వరకే ఉన్నాడు అని రాసి ఉంటుంది. ఆ బోర్డ్ దాటి లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది? అక్కడ హర్రర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేదే మూవీ యొక్క స్టోరీ. మూవీ అయితే చాలా బావుంటుంది. అండ్ చాలా భయపడతారు కూడక. హార్ట్ పేషెంట్స్ మాత్రం అస్సలు చూడకండి. అండ్ ఈ మూవీ కూడా యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంకా చూడని వాళ్ళుంటే వెళ్లి చూడండి. హర్రర్ మూవీస్‌ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ మూవీ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ 'డిమాండి కాలనీ'. ఈ మూవీ కూడా రియల్‌గా జరిగిన కథ ఆధారంగా తెరకెక్కించారు. 'డిమాండి కాలనీ' అనే ఒక కాలనీలో ఒక పాడుబడ్డ బంగ్లా ఉంటుంది. అలాంటి బంగ్లాకి కొంచెం సరదాగా గడుపుదామన్న ఫ్రెండ్స్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఏం జరిగింది అనేదే మూవీ యొక్క స్టోరీ. మూవీ కూడా చాలా బావుంటుంది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ హర్రర్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఈ మూవీ కూడా మనకు యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా వెళ్లి చూసి ఎంజాయ్ చేయండి. అప్పట్లో ఒక ఊపు ఊపేసిన మూవీ 'ఎక్స్‌వై-జెడ్'. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు అప్పట్లో థియేటర్ బయట హార్ట్ పేషెంట్స్ మూవీ చూడకండి అని బోర్డ్ పెట్టేశారు. ఆ రేంజ్‌లో ఈ మూవీ అయితే భయంకరంగా ఉంటుంది. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే ఒక వ్యక్తితో దయ్యాలున్నాయని బెట్టు కడతారు. అలా దయ్యాలున్నాయని ప్రూవ్ చేయడానికి కొన్ని కొన్ని చోట్లకు తిరిగి హర్రర్స్ ఉండే ప్లేసుల్ని కవర్ చేస్తారు. అలా వెళ్ళిన ఫ్రెండ్స్‌కి ఏం జరిగింది? దయ్యాలు ఉన్నాయా? లేదా? ఆ తర్వాత వాళ్ళకి ఏం జరిగిందనేది మూవీ యొక్క స్టోరీ. మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ చాలా భయంకరంగా ఉంటుంది. హార్ట్ పేషెంట్స్ మాత్రం అస్సలు చూడకండి. ఈ మూవీ కూడా యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. మూవీని చూడండి. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. నెక్స్ట్ వన్ 'చీకటి'. ఈ మూవీ కూడా చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. హర్రర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఒక థ్రిల్లింగ్ మూవీ. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు చీకట్లోనే ఎక్కువ సీన్స్ చూయిస్తారు. అండ్ ఈ మూవీని కూడా హార్ట్ పేషెంట్స్ అయితే అస్సలు చూడకండి. చాలా భయంకరంగా అనిపిస్తుంది. అండ్ హర్రర్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తాయి. మూవీలో అయితే ఒక మంచి కంటెంట్ ఉంటుంది. అండ్ ఎమోషనల్‌గా మనము ఈ మూవీకి కూడా కనెక్ట్ అయిపోతాము. ఆ లెవెల్‌లో మూవీ అయితే ఉంది. మూవీ చాలా బాగుంది. ఇంకా ఎవరైనా ఈ మూవీని కూడా చూడకుంటే యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. వెళ్లి చూడండి. నెక్స్ట్ వన్ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఒక థ్రిల్లింగ్ మూవీ 'హేజా'. ఈ మూవీ విషయానికొచ్చినట్లయితే మనకు మూవీ యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. మూవీ అయితే చాలా బావుంది. అండ్ హర్రర్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. మూవీకి అయితే ఒక డీప్ కంటెంట్ ఉంటుంది. అండ్ మనం చాలా డీప్‌గా కనెక్ట్ అయిపోతాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనం మూవీని చూస్తూనే ఉంటాము. ఈ మూవీ కూడా యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూడండి. ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మన 'సిద్ధార్థ్' గారి నుంచి వచ్చిన హర్రర్ థ్రిల్లర్ మూవీ 'గృహం'. ఈ మూవీనైతే ముందు తమిళ్‌లో రిలీజ్ చేశారు. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మన తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఒక మంచి కంటెంట్ ఉంటుంది. అండ్ మూవీ అయితే ఒక పాప స్టోరీ తోటి మూవీ మొత్తం అడ్డం తిరుగుతుంది. అండ్ హర్రర్స్ ఏ విధంగా వచ్చాయి? సిద్ధార్థ్‌ని ఏ విధంగా వెంటాడాయి? అసలు ఇల్లుకి, సిద్ధార్థ్‌కి ఆ హర్రర్‌కి సంబంధం ఏంటి? అనే విషయాలను మనం మూవీ చూసి తెలుసుకోవాలా? ఈ మూవీ కూడా మనకు యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మూవీ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ హర్రర్ సీన్స్ కూడా మనకు చాలా రాంపేజ్‌గా కనిపిస్తాయి. నెక్స్ట్ మన అవసరాల శ్రీనివాస్ గారి నుంచి వచ్చిన హర్రర్ థ్రిల్లర్ మూవీ 'పిండం'. ఈ మూవీ చూసినట్లయితే స్టార్టింగ్ 30-40 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అండ్ చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. అండ్ ఆ తర్వాత కొంచెం స్లోగా, కొంచెం ల్యాగ్‌గా అనిపించినప్పటికీ మళ్ళీ లాస్ట్ 30 మినిట్స్ అయితే చాలా అనిపిస్తుంది. చాలా బాగా ఎక్స్‌ప్లోర్‌గా అనిపిస్తుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. జస్ట్ వన్ టైమ్ వాచబుల్ మూవీ ఇది.
ఇప్పటికైతే ఇవి గైస్ యూట్యూబ్‌లో అస్సలు మిస్ కాకూడని హర్రర్ థ్రిల్లర్ మూవీస్. ఈ మూవీస్‌ని ఎలా మిస్ అయ్యానురా దేవుడా అనుకునే బదులు వెళ్లి వెంటనే చూసేసేయి, ఎంజాయ్ చేసేసేయి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. టేక్ కేర్. బై బై.